నా ప్రాణం నీవే సఖ్య ఎపిసోడ్ 35. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమ్ అనుని ఛాంబర్లోకి తీసుకుని వెళ్తాడు. అను లోపలికి వెళ్ళిన తర్వాత ఛాంబర్ మొత్తం చూస్తూ నందు ఛాంబర్ చాలా బాగుంది అని ఛాంబర్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. నందు దీనికి కనెక్టెడ్ రూమ్ కూడా ఉన్నట్టుంది అని అను అంటుంటే, అవునను పర్సనల్ రూమ్ కూడా ఉంటుంది. నువ్వు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలని అనిపించినా అప్పుడు ఈ రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు అని అంటుంటే, నేనా? అమ్మో, ఆయన ఈ ఛాంబర్ నీది, నేనెందుకు రెస్ట్ తీసుకుంటాను? నేను రెస్ట్ తీసుకుంటూ వర్క్ చేయకుండా ఉన్నానే అనుకో, ఇంకేమైనా ఉందా? ఈ విషయం చైర్మన్ సార్కి తెలిస్తే నన్ను జాబ్ నుండి తీసేస్తారు అని అను భయంగా అంటుంటే, అంత సీన్ లేదు, నిన్ను జాబ్ నుండి తీసే రైట్స్ ఎవరికీ లేవు. అయినా నువ్వు వర్క్ చేసేది నా దగ్గరే కదా, కావాలంటే నీ వర్క్ కూడా నేనే చేస్తాను అని ప్రేమ్ అంటుంటే, ఏంటో ఈ బంపర్ ఆఫర్స్ నాకు. ప్రస్తుతానికి నా వర్క్ నేనే చేసుకుంటాను. ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే అప్పుడు నీకు చెప్తాను, చేద్దు గాని. సరే, ఇంకా నేను వెళ్తాను. వర్ష, రామ్ నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. మీటింగ్ అయ్యి చాలాసేపు అయింది అని అంటుంటే, పర్వాలేదు, అయినా రేపటి నుండి నువ్వు ఈ ఛాంబర్లోనే కదా ఉండేది, ఇలారా అని చెప్పి ప్రేమ్ అను చేతిని పట్టుకుని తన కూర్చుని సీటు దగ్గరికి తీసుకుని వెళ్ళి అనుని ఆ సీట్లో కూర్చోపెడుతుంటే, అను భయంగా ప్రేమ్ వైపు చూస్తూ, ఏం చేస్తున్నావు నందు? నన్నెందుకు ఈ సీట్లో కూర్చోబెడుతున్నావు? అది నీకు సంబంధించింది, నాకు కాదు అని అంటుంటే, అరే అను, ఫ్రెండ్స్లో ఇలాంటివి ఉంటాయో చెప్పు, నువ్వు నాకు చాలా స్పెషల్, ఫస్ట్ నువ్వు కూర్చో అని ప్రేమ్ అనుని సీఈఓ చైర్లో కూర్చోబెడతాడు. పాపం అనుకి అది సీఈఓ సీట్ అని తెలీదు. తెలిసిన తర్వాత అను రియాక్షన్, అనుకి భయంగా అనిపిస్తున్నా కూడా నెమ్మదిగా సీట్లో కూర్చుంటుంది. చాలా బాగున్నావు అని ప్రేమ్ తన మొబైల్ తీసి అనుని ఫోటో తీసి తన లాక్ స్క్రీన్ కాకుండా మొబైల్ స్క్రీన్కి వాల్పేపర్గా పెట్టుకుంటాడు. సరే నందు, ఇంకా నేను వెళ్తాను, చాలా వర్క్ ఉంది. 2 days నుండి ఆఫీస్కి రాలేదు కదా, టీం మెంబర్స్తో మాట్లాడాలి, ప్రాజెక్ట్ గురించి ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి, నేను ఆఫ్టర్నూన్ వస్తాను అని చెప్పగానే సరే అని చిన్నగా నవ్వుతాడు ప్రేమ్. ఇంకా అను అక్కడి నుండి బయటికి వెళ్తుంది. అను ఛాంబర్ నుండి బయటకి అడుగు పెట్టగానే ప్రేమ్ తన ల్యాప్టాప్ ఆన్ చేసి అనుని సీసీ కెమెరాలో వాచ్ చేస్తూ ఉంటాడు. రామ్ దగ్గర నుండి తేజ్ వెళ్ళిపోయిన తర్వాత రామ్ స్పీడ్గా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి లోపల అను ప్రేమ్ ఇద్దరు కనిపించరు. ఇదేంటి, ఈ అను ఎక్కడికి వెళ్ళింది? ఇతను అనుని ఎందుకు పిలిచాడు అని రామ్ కాన్ఫరెన్స్ రూమ్ నుండి బయటకొచ్చి అను కోసం చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇంతలో రామ్ అని పిలిచిన వాయిస్కి రామ్ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ వర్ష ఉంటుంది. రామ్, అను ఎక్కడ? మీటింగ్ అయిపోయిందని విన్నాను, ఇంకా అను క్యాబిన్కి రాలేదు అని వర్ష అంటుంటే, నేను కూడా తన కోసమే చూస్తున్నాను వర్ష, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు రామ్? తను నువ్వు ఇద్దరు కలిసే కదా మీటింగ్ అని వచ్చారు, మరి తను కనిపించకపోవడం ఏంటి అని వర్ష భయంగా అంటుంటే, వర్ష నీకు ఒక విషయం తెలుసా? ఇందాక మీటింగ్లో ఏం జరిగిందో తెలుసా అని రామ్ అడుగుతుంటే, విన్నాను, ఎవరో న్యూ ప్రాజెక్ట్ హెడ్ వచ్చారంట కదా సాగర్ ప్లేస్లో, ఆల్రెడీ టాక్ వచ్చింది అని వర్ష అంటుంటే, ఆ ప్రాజెక్ట్ హెడ్ ఎవరో కాదు, నిన్న మనం టెర్రస్ పైన ఉన్నప్పుడు ఆ తేజ్ అనే అబ్బాయి ఒక పర్సన్ని మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు కదా అని అంటుంటే, వర్ష కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూస్తూ, ప్రేమ అని షాక్గా అడుగుతుంది. రామ్ అనుమానంగా వర్ష వైపు చూస్తూ, అతని పేరు ప్రేమని నీకెలా తెలుసు అని అంటుంటే, వెంటనే వర్ష తడబడుతూ, చచ్చాను, ఇలా ఓపెన్ అయిపోయావేంటి వర్ష అని మనసులో అనుకుంటూ, అది రామ్, నిన్న ఆ తేజ్ అంత పెద్దగా ప్రేమ్ అని పిలిచాడు కదా, అతని పిలుపు ఊరంతా వినిపించింది, పక్కనే ఉన్న నాకు వినిపించదా ఏంటి అని వర్ష తన కంగారుని కప్పిపుచ్చుకుని నెమ్మదిగా అంటుంటే, అవును కదా, మర్చిపోయాను, అతనే మన న్యూ ప్రాజెక్ట్ హెడ్ అని అనగానే, వాట్, ఏం మాట్లాడుతున్నావు? అతను ఈ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్డా అని చాలా ఆశ్చర్యంగా అంటుంది వర్ష. అది పక్కన పెట్టు వర్ష, అతని మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అనుని పిలిచాడు. ఇంతలో ఆ తేజ్ వచ్చి నన్ను వర్క్ ఉందని చెప్పి పక్కకు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు వస్తే ఆ ప్రేమ్ అను ఇద్దరు కనిపించడం లేదు అని అంటుంటే, సరిపోయింది, ఈ మేడం గారిని ఆ ప్రేమ్ ఎక్కడ వదులుతాడు, ఎక్కడికో తీసుకుని వెళ్ళే ఉంటాడు,
అందుకేనా ఇంకా క్యాబిన్కి రాలేదు అని వర్ష మనసులో అనుకుంటూ ఉండగా, ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఇక్కడ అన్న వాయిస్కి ఇద్దరు పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ అను కనిపిస్తుంది. రామ్ పరుగున అను దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావను? నీకోసం నేను ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అతను నీతో ఏం మాట్లాడాడు? ఎందుకు నిన్ను పిలిచాడు? ఇంతమంది ఉండగా నిన్ను పిలవాల్సిన అవసరం ఏముంది అని రామ్ కంగారుగా కోపంగా అంటుంటే, ఇప్పుడు ఏం చెప్పాలి రామ్కి? ఈ నందు అనవసరంగా నన్ను ఇరికించాడు. నందు నన్ను ఎందుకు పిలిచాడు అని రామ్ అడుగుతున్నాడు. ఏం చేయాలి అని వర్ష వైపు చూస్తుంటే వర్షకి అను పరిస్థితి అర్థమవుతుంది. అమ్మో, ఇప్పుడు అనుని ఎలాగైనా సేవ్ చేయాలి, లేకపోతే ఈ రామ్ మళ్ళీ అనుపై సీరియస్ అవుతాడేమో అని అనుకుంటూ, అదేంటి అను, ఈరోజు ప్రాజెక్ట్ హెడ్తో ప్రాజెక్ట్ గురించి ఏదో మాట్లాడాలని అన్నావు కదా, నిన్న సాగర్కి నన్ను చెప్పమన్నావుగా. ఒకవేళ సాగర్ కొత్తగా వచ్చిన ప్రేమ్ సార్కి చెప్పాడేమో, అందుకే అతను నిన్ను పిలిచుంటాడు, అంతే కదా అని అంటుంటే వెంటనే అను మనసులో టెన్షన్ తగ్గించుకుని, అమ్మయ్య బ్రతికించావు వర్ష అని అనుకుంటూ, అవును రామ్, చెప్పడం మర్చిపోయాను, ఇందాక నన్ను పిలిపించింది అందుకే. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఏదో మాట్లాడాలని అన్నారంట, చెప్పండి అని అతను అడిగాడు. ఏదో ప్రాజెక్ట్లో డౌట్ వచ్చింది, దాని గురించే ఇప్పటి వరకు డిస్కషన్ చేశాను అని అంటుంటే, మరి కాన్ఫరెన్స్ హాల్లో లేవు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు రామ్. కాన్ఫరెన్స్ హాల్ అనేది మీటింగ్కి సంబంధించింది కదా, అతను అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన ఛాంబర్కి రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళే మాట్లాడి వస్తున్నాను అని చెప్పగానే, అవునా సరే జాగ్రత్తగా ఉండాను, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, అర్థమవుతుందా? ఆ ప్రాజెక్ట్ హెడ్ ఆ ప్రేమ్ నందన్ దగ్గరకైతే అస్సలొద్దు, అతనికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని రామ్ కొంచెం కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోగానే అను వర్ష వైపు చూస్తూ, ఇదేంటి రామ్ ఇంత సీరియస్గా ఉన్నాడు, ఇప్పుడు ఏం జరిగింది అని అను అయోమయంగా అంటుంటే వర్ష మాత్రం ఆలోచనలో పడుతుంది. రామ్కి ఆ ప్రేమ్ పైన డౌట్ వచ్చిందా ఏంటి? ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు? పైగా ప్రేమ్తో అనుకుని దూరంగా ఉండమని చెప్తున్నాడు, అది అయ్యే పనేనా అని అనుకుంటూ, సరే అను, అక్కడ చాలా వరకు పెండింగ్ ఉండిపోయింది, 2 days నుండి చేయలేదు కదా, పద అని చెప్పి వర్ష అను ఇద్దరు కూడా క్యాబిన్కి వెళ్తారు. అను తన ల్యాప్టాప్ ఆన్ చేసి 2 days నుండి వర్క్ పెండింగ్ ఉండటం వల్ల ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేయగానే వర్క్ అనేది చేసి ఉండటం చూసి అనుకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి వర్ష, నా ల్యాప్టాప్లో వర్క్ నువ్వు చేసావా అని అను అర్థం కాక అడుగుతుంటే, నేనా? నా వర్క్ నాకే సరిపోదు, అయినా నీ వర్క్ నేనెలా చేస్తాను? నీ వర్క్ చేయడం నాకెలా వస్తుంది? నువ్వే మాకు గైడెన్స్ ఇవ్వాలి, అలాంటిది నీ వర్క్ చేయడం నాకు కుదరదు కదా అను అని వర్ష అంటుంటే, పోనీ రామ్ కానీ చేశాడా అని అడుగుతుంది. లేదు, తను ఈ 2 days నుండి వాళ్ళ టీంతో చాలా బిజీగా ఉన్నాడు, అసలు తను ఈ 2 days కూడా నీ క్యాబిన్లోకి రాలేదు, అయినా రామ్ నీ వర్క్ కంప్లీట్ చేస్తే చెప్పేవాడు కదా అని అంటుంటే అనుకి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. సరే, నువ్వు వెళ్ళి టీంతో ఒకసారి మాట్లాడి ప్రాజెక్ట్ గురించి ఎంతవరకు వచ్చిందో అప్డేట్ తీసుకునిరా అని అనగానే సరే అని వర్ష అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఇంతవరకు ఎవరు చేస్తుంటారు? అది కూడా నా ల్యాప్టాప్ యూజ్ చేయాలి అంటే పాస్వర్డ్ తెలియాలి కదా, రామ్కి కూడా నా ల్యాప్టాప్ పాస్వర్డ్ తెలియదు, మరి ఎవరు చేస్తుంటారు అని అనుకుంటూ ఉండగా తనకి వెంటనే తన మైండ్లో ప్రేమ్ గుర్తుకు వస్తాడు. ఎస్, నా అనుమానం కరెక్టో కాదో ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి అను తన మొబైల్ తీసుకుని అక్కడి నుండి మళ్ళీ ప్రేమ్ ఉన్న ఫ్లోర్కి వెళ్తుంది. ప్రేమ్ ఒకవైపు వర్క్ చేస్తూనే అను ఏం చేస్తుందో ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. అను తన ఛాంబర్కి రావడం గమనించిన ప్రేమ్ పెదవులపైన చిరునవ్వు రాగా, నాకు తెలుసాను, వర్క్ ఎవరు చేస్తుంటారనే కదా నీ అనుమానం, తప్పకుండా నాపైనే అనుమానం వచ్చుంటుంది. 2 days నుండి నువ్వు వర్క్ చేయకపోతే నీపై ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో నాకు తెలియదారా? అందుకే నిన్న నువ్వు నీ ఫ్లాట్లో పడుకున్నప్పుడే నీ ల్యాప్టాప్లో వర్క్ అనేది కంప్లీట్ చేసేసాను అని ప్రేమ్ అనుకుంటూ ఉండగా అను వచ్చి ప్రేమ్ డోర్ నాక్ చేస్తుంది. అను తనని పర్మిషన్ అడుగుతుంటే ప్రేమ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అను వైపు కోపంగా చూస్తాడు. బాబోయ్, ఇప్పుడు నేనేం చేశాను? ఈ నందు నా వైపు సీరియస్గా చూస్తున్నాడు అని అను మనసులో అనుకుంటూ ఉండగా
అను ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్తో వదిలేస్తున్నాను. ఇంకొకసారి నువ్వు ఛాంబర్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి లోపలికి వస్తే అస్సలు ఊరుకోను, అర్థమైందా అని ప్రేమ్ సీరియస్గా అంటుంటే, ఇందుక నందు కోపంగా ఉంది అని అనుకుంటూ సరే అని అను ఛాంబర్ లోపలికి వెళ్ళి, నా వర్క్ చేసింది నువ్వేనా అని అంటుంటే, ఏం వర్క్ అని అడుగుతాడు ప్రేమ్. నందు ప్లీజ్, నా సిస్టమ్ ఓపెన్ చేయాలి అంటే పాస్వర్డ్ నాకు వర్షకి మాత్రమే తెలుసు, రామ్కి కూడా పాస్వర్డ్ తెలియదు, ఇంకా నీకు కూడా తెలియదు అనుకో. కానీ నువ్వు హ్యాకింగ్లో నెంబర్ 1 అని నువ్వే చెప్పావు. అప్పుడే నాకు అర్థమైంది నువ్వే నా ల్యాప్టాప్ని హ్యాక్ చేసి వర్క్ కంప్లీట్ చేసావు అని. నేను గెస్ చేసింది కరెక్టేనా అని అను అంటుంటే, ప్రేమ్ చిన్నగా నవ్వుతూ, అను ఒక విషయం చెప్పనా, నువ్వు నీ విషయాల్లో ఎక్కువ థింక్ చేయలేవు, కానీ ఆఫీస్కి సంబంధించిన వర్క్లో మాత్రం చాలా డీప్గా థింక్ చేస్తావు కదా. అందుకే అందరూ టీం మెంబర్స్గా ఉంటే నువ్వు టీం హెడ్ అయ్యావు, నాకు ఇప్పుడే అర్థమైంది అని ప్రేమ్ చిన్నగా నవ్వుతుంటే, నందు ప్లీజ్ అని అను అలిగినట్టు ఫేస్ పెట్టగానే, సరే సరే నీ వర్క్ కంప్లీట్ చేసింది నేనే. నిన్న తమరు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ 6 వరకు లేవలేదు కదా, ఆ 4 అవర్స్ నాకు చాలా బోర్ కొట్టింది. అప్పుడే పక్కనే ఉన్న నీ ల్యాప్టాప్ చూశాను. సర్లే, ఎలాగో 2 డేస్ నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళడం లేదు, వర్క్ పెండింగ్ ఉంటుంది అని నేనే నీ ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు హ్యాపీనా అని అంటుంటే, ఎందుకు నందు ఇదంతా అని అను అయోమయంగా అడుగుతుంది. ప్రేమ్ అను దగ్గరకు వచ్చి అను చేతిని పట్టుకుని, ఎందుకంటే నేను ఇష్టపడే అమ్మాయి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి అని అంటుంటే, వాట్, ఇష్టపడే అమ్మాయా అని అను టెన్షన్గా అంటుంటే, ప్రేమించే అమ్మాయి అనలేదు కదా అని ప్రేమ్ చిన్నగా నవ్వుతాడు. బాబాయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అను కంగారుగా అంటుంటే, ముందు ముందు నీకే అర్థమవుతుంది. సర్లే, పాపం చాలా కష్టపడి 2nd ఫ్లోర్ నుండి 10th ఫ్లోర్కి వచ్చా, కూర్చో, ఏమన్నా తాగి వెళ్దు గాని అని చెప్పి ప్రేమ్ జ్యూస్ ఆర్డర్ ఇస్తాడు. ఏంటో ఈ నందు మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. ఫ్రెండ్ అంటున్నాడు, ఇష్టం అంటున్నాడు, మళ్ళీ ప్రేమ అనలేదు కదా అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడేంటి అని అను ఆలోచిస్తూ ఉండడం చూసి ఆలోచించింది చాలు, జ్యూస్ తాగు అని ప్రేమ్ అను చేతికి జ్యూస్ గ్లాస్ని అందిస్తాడు. థ్యాంక్ యూ నందు అని అను జ్యూస్ తాగుతుంది. తర్వాత అను అక్కడి నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. ప్రేమ్ సీటు వెనక్కి వాలి అటు ఇటు మూవ్ అవుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తన ఆలోచనలు అన్నీ కూడా అను, వర్ష, రామ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నిన్న అను వర్ష గురించి చెప్పింది గుర్తుకు వస్తుంది ప్రేమ్కి. బేసిక్గా రామ్ చాలా మంచివాడు, అందులో అనుని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కానీ అనుకి రామ్పై అటువంటి ఫీలింగ్స్ అస్సలు లేవు. వర్ష తన పేరెంట్స్ చనిపోయిన దగ్గర నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. వర్ష లైఫ్లోకి రామ్ వెళితే మొదట అనుని ప్రేమించడం వలన తన వర్షకి కొన్ని రోజులు దూరంగా ఉంటాడు. కానీ వర్ష మంచితనంతో తప్పకుండా రామ్ వర్షని ప్రేమించడం మొదలు పెడతాడు. అసలు రామ్కి వర్షపై ఫీలింగ్స్ కలగాలి అంటే రామ్కి అను దూరంగా ఉండాలి, వర్ష రామ్కి దగ్గరగా ఉండాలి. ఎస్, ముందు వర్షని రామ్కి దగ్గర చేయడం స్టార్ట్ చేయాలి. అలా చేయాలి అంటే వర్ష రామ్ టీంలో ఉండాలి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ వెంటనే తేజ్కి కాల్ చేస్తాడు. తేజ్ ప్రేమ్ దగ్గరకు వచ్చి, చెప్పు ప్రేమ్ అని అంటుంటే, నువ్వేం చేస్తావంటే వర్ష ఉంది కదా, తనని రామ్ టీంలోకి షిఫ్ట్ చేసి రామ్ టీంలో ఉన్న ఒక పర్సన్ని అను టీంలోకి షిఫ్ట్ చేయి, సరేనా అని అంటుంటే, ఎందుకని అర్థం కాక అడుగుతాడు తేజ్. చెప్తాను, ముందు చెప్పింది చెయ్యి అని అనగానే సరే అని ఇంకా తేజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అనుని ఆఫీస్లో రామ్ కలవకుండా ఉండాలి అంటే అను నా ఛాంబర్లో ఉండాలి. అలాగే అను ఉన్న ఫ్లోర్, రామ్ ఉన్న ఫ్లోర్, ఇద్దరి ఫ్లోర్స్ని కూడా చేంజ్ చేయాలి. ప్రెజెంట్ రామ్ అను ఇద్దరు కూడా 2nd ఫ్లోర్లోనే వర్క్ చేస్తున్నారు. సో అనుని తన టీంని 9th ఫ్లోర్కి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా రామ్ అనుని కలవడం అస్సలు కుదరదు. అలాగే తేజ్కి చెప్పి రామ్కి కొంచెం బిగ్ ప్రాజెక్ట్స్ అలాట్ చేస్తే తనకి ఆ వరకే సరిపోతుంది. ఇంకా అనుని కలవడానికి కూడా తనకి టైం ఉండదు. నెమ్మదిగా రామ్కి అనుని దూరం చేయాలి, అలాగే రామ్కి వర్షని దగ్గర చేయాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు. తేజ్ 2nd ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత
రామ్తో మాట్లాడగానే రామ్ ఆశ్చర్యంగా తేజ్ వైపు చూస్తూ ఇంత సడన్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అని అర్థం కాక అడుగుతాడు. చూడండి రామ్, ప్రాజెక్ట్ హెడ్ వచ్చిన తర్వాత అతను ఏ డెసిషన్ తీసుకుంటే మనం దానిని ఫాలో అవ్వాలి. కొంతమంది టీం మెంబర్స్ని అలాగే టీంని చేంజ్ చేయమని సార్ చెప్పారు. సో తప్పదు. ఈ రోజు నుండి మీ టీంలో అను టీంలో వర్క్ చేస్తున్న వర్ష యాడ్ అవుతుంది. అలాగే మీ టీంలో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయి అను టీంలోకి మూవ్ అవుతుంది. ఇదే ఫైనల్ డెసిషన్ అని చెప్పి తేజ్ అక్కడి నుండి వెళ్ళి వర్షకి ఇన్ఫార్మ్ చేస్తాడు. తేజ్ చెప్పిన దానికి వర్ష షాక్ అవుతుంది. తను రామ్ టీంలో వర్క్ చేయడం వర్షకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ తను అను టీం నుండి వెళ్ళడం వర్షకి బాధగా కూడా అనిపిస్తుంది. ఇదేంటి, ఇప్పుడు నేను రామ్ టీంకి వెళ్ళిపోతే అను సింగిల్ అయిపోతుంది కదా అని వర్ష ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తన మైండ్కి ఏదో తట్టినట్టు నీ ముఖం, ఆ అనుతో టైం స్పెండ్ చేయడానికి ప్రేమ్ ఇదంతా చేస్తున్నాడు. నన్ను అనుకి దూరం చేయాలి అని నన్ను రామ్ టీంలోకి షిఫ్ట్ చేసినట్టున్నాడు. పోనీలే, ఈ విధంగా అయినా నేను రామ్కి దగ్గరగా ఉంటాను కదా అని వర్ష తన మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. వర్ష వెంటనే అను క్యాబిన్కి వెళ్ళి తనని రామ్ టీంలోకి షిఫ్ట్ చేశారు అని చెప్పగానే ఇంత సడన్గా ఏంటి అని అర్థం కాక అడుగుతుంది అను. ఏమో తెలీదు, ప్రాజెక్ట్ హెడ్గా ప్రేమ్ ఛార్జ్ తీసుకున్నాడు కదా, తనే కొన్ని చేంజెస్ చేస్తున్నారని తేజ్ చెప్పాడు అని వర్ష చెప్పగానే సరే వర్ష, ఏ టీం అయితే ఏమైంది, నువ్వు రామ్ టీంలో వర్క్ చేస్తున్నావు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చిన్నగా నవ్వుతుంది. ఇంకా వర్ష రామ్ టీంలోకి షిఫ్ట్ అవుతుంది. వర్షని చూడగానే రామ్ చిన్నగా నవ్వుతూ వెల్కమ్ వర్ష అని అంటుంటే థ్యాంక్ యూ రామ్ అని చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఇంకా ఆ రోజు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఈవినింగ్ అవుతుండగా రామ్ వర్ష వాళ్ళ ఫ్లాట్లోకి వస్తాడు. అప్పటికే అను రూమ్లో ఉంటుంది. రామ్ వర్ష వైపు చూస్తూ ఇంకొక 2 డేస్తో నా పార్ట్ టైం జాబ్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతుంది వర్ష. 2 డేస్ తర్వాత నా మనసులో మాట అనుకి చెప్పాలని అనుకుంటున్నాను అని అనగానే అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్న వర్ష ఫేస్ అంతా డల్ అయిపోతుంది. అవునా అని చిన్నగా అంటుంటే అవును, సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, అను జాగ్రత్త అని చెప్పి రామ్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. రామ్ వెళ్ళిపోయిన తర్వాత వర్ష కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరుగుతాయి. ఎందుకు ఆ ఊహ కూడా తను భరించలేకుండా అనిపిస్తుంటే మళ్ళీ అను చూస్తే డౌట్ వస్తుంది అని వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది. ఇంకా నైట్ 9 అవుతుండగా ప్రేమ్ నుండి అనుకి కాల్ వస్తుంది. అను ఫోన్ అటెండ్ చేయగానే అను టెర్రస్ పైకి రా అని చెప్పి ప్రేమ్ ఫోన్ కట్ చేస్తాడు. అను చిన్నగా నవ్వుకుంటూ వర్ష వైపు చూసి వర్ష నందు పిలుస్తున్నాడు, టెర్రస్ పైకి వెళ్దామా అని అంటుంటే నా మూడేమీ బాగోలేదు, నువ్వు వెళ్ళు అను అని అనగానే అదేంటి, ఏమైంది, మళ్ళీ మీ అత్తయ్య కాల్ చేసి ఏమన్నా అందా అని బాధగా అంటుంటే అలాంటిది ఏమీ లేదు, నేనేదో సరదాగా అన్నాను, సరే పద అని చెప్పి వర్ష అనుని తీసుకుని టెర్రస్ పైకి వెళ్తుంది. ప్రేమ్ టెర్రస్ పైనే ఉంటాడు. అను వర్ష ఇద్దరు టెర్రస్ పైకి వస్తారు. వాళ్ళు రావడం గమనించిన ప్రేమ్ అనుని చూడగానే ప్రేమగా అను వైపు చూస్తూ ఉంటాడు. మరి ప్రేమ్ అనుకుంటున్నట్టు రామ్ వర్షని కలుపుతాడా? సాగర్ ఆలోచనల్ని కనిపెడతాడా? రోహిత్ అను కోసం వేస్తున్న ప్లాన్స్ ఏంటి? అను ప్రేమ్ పెళ్లి ఎలా జరగబోతుంది? రామ్ వర్ష పెళ్లి ఎలా జరుగుతుంది? తేజ్ సంజనాతో ప్రేమలో పడతాడా? ప్రేమ్ కంపెనీ సీఈఓ అని అను తెలుసుకోగలుగుతుందా? తెలిస్తే అను రియాక్షన్ ఏంటి చూద్దాం. స్టోరీలో ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిగ్ ఎపిసోడ్ అడిగారని పెద్దదేస్తున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.